హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమా. ఏంటండి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అని ఆలోచిస్తూ యూట్యూబ్ ఓపెన్ చేశారా? అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మైసూర్ బజ్జీని ట్రై చేసేసేయండి. ముందుగా ఒక బౌల్లో పుల్లటి పెరుగును వేసి మజ్జిగలా చిలుక్కోండి. మీరు నీళ్లు వేసేటప్పుడు మీ పిండి క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసుకోండి. అంటే అరకిలో పిండి వేస్తున్నారా, కిలో పిండి వేస్తున్నారా అనే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మజ్జిగలోకి పిండి వేశాక ఎక్కడా ఉండలు లేకుండా లోపలి నుంచి బీట్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. నేను ఈ బ్యాటర్ ని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. అందుకే ఇందులోకి నేను బేకింగ్ సోడాను కలపట్లేదండి. పుల్లటి పెరుగు వేసి నైటే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవటం వల్ల బోండా పిండి నాకు బాగా ఫర్మెంటేట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి ఓ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి లోపల నుంచి బీట్ చేస్తూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లము ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. ఎందుకంటే అవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి బోండా పైన అంతా నల్ల నల్లగా కనిపిస్తుంది. అందుకే నేను స్కిప్ చేశాను. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బోండాన్ని వేసుకోండి. బోండాను బజ్జీలాగా కిందికి పైకి తిప్పుతూ కాలుస్తే అవి సరిగా కాలవండి. ఇలా గరిటెతో తిప్పుతూ కాలుస్తే ఈవెన్ గా చక్కగా కుక్ అయ్యి బోండా అంతా కూడా ఈవెన్ కలర్ లో కుక్ అవుతుంది అనమాట. ఒకవైపు తెల్లగా ఇంకొక వైపు ఎర్రగా లేకుండా ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇంతేనండి, బోండా రెడీ అయిపోయింది. తిందాం రండి అందరం కలిసి. సర్లేండి, మీరు ఎలాగో రాలేరు కదా, కనీసం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ అండి.